ఈ పురుషుడు తన వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించున్నాను. ఈ స్త్రీ కూడా ప్రతినిధి తన ప్రేమికురాలని సంపూర్ణ శాంతంతో సుబుద్ధితో సమాధానంతో పరిశుద్ధి భక్తి కలిగిన వెంబడించులాను. ఈ మధువర్గ ఒకపై నమ్మకం ఆశీర్వదించి మీరు నిత్య రాజ్యములకు వారసులన్నట్లు మేడం మీరు కొంచెం ఇటువైపు తిరగండి పర్లేదు. ప్రవీణ్ కుమార్ సర్వమైన వీరు పరిశుద్ధ వివాహం సంబంధించి దేవుని ఎదురు సంఘం ఎదురు గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన తనని మనుషుడు వేరు చేయకూడదు. మన ఆది తల్లిదండ్రులు కలుగు చేసి వివాహంలో ఐక్యతను పవిత్రపరిచిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీ శరీరాత్మ విషయంలో ఆయన సంతోషపరచు మన పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకసారి కట్టుకుంది ఓకే చూడాలి సార్, మీరు కూడా చూడాలి మీ ఫోటో గురించే. ఓకే మీ అందరం సార్ సార్ కూర్చున్నట్టు వివాహం ద్వారా భార్య భర్తలుగా సతపరచుకున్న ప్రవీణ్ అలాగే సలోని అనే బిడ్డను మీరు ఏర్పాటు చేసుకుని ఈ వాగ్దానాల ద్వారా ప్రమాణాల ద్వారా భార్య భర్తలుగా జతపరచబడ్డారు. జతపరచబడిన ఈ కుటుంబం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు ఫలించడానికి ఉపదేశించి అలాగే కుమారుని యొక్క తల్లిదండ్రులు రాజబాబు గారు రామలత గారు ఇచ్చిన సోదరి భర్త బిడ్డను దీవించి వారి యొక్క రక్త సంబంధికులందరూ నియమితంగా మార్చారు. అలాగే శ్రీనివాస్ గారు వరలక్ష్మి గారు ప్రేమించినటువంటి ప్రభా రెండవ కుమార్తెలు కుమారుల యొక్క భవిష్యత్తును దీవించండి. వారికి ఇచ్చిన కుటుంబాలు వారి రక్త సంబంధికులందరినీ దీవించండి. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక రూపాలను దేవాలయ ప్రజలందరూ సీఆర్ గారు అభిషేకులు సేవకులు ప్రత్యేకంగా గ్రామకర్తలు సంఘకర్తలు ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రక్త సంబంధికులందరి సమక్షంలో కలబడని అతిథిగా ఈ కార్యక్రమాలందరికీ జరిగించిన విధానాలు తెలుస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క వివాహంలో పాల్గొన్నటువంటి నమ్మకమైన సంగీతాన్ని అలాగే కేవలం ప్రత్యేకంగా తండ్రి కేవల ఫలితాలను జరిగిస్తున్న ప్రజాన్ని ఈ వాతావరణం అంతటిని స్వాధీనపరుచు ఎంత క్షేమకరంగా ఎంత దయకరంగా ఆశీర్వాదకరంగా ఈ వివాహం జరిగించిన పాదాలు తెలుస్తుంది. మహిమా ఘనత ప్రభావం నీకు ఈ కుమారుడు అపేక్షిస్తున్న పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున రాజమచ్చుగా మీ చిత్తం పలకొంది నెలనట్టు మన తల్లిన దేవుని ప్రేమయు మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నూతనంగా భార్య భర్తలుగా జతపరచబడిన ప్రవీణ్ అలాగే ప్రభావ ప్రత్యేకంగా మీ కుమార్తె సలోని అని ఇరు పిల్లల తల్లిదండ్రులకు రక్త సంబంధికులకు స్నేహితులకు బంధువులకు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకు కోరిన మరి దయచేసి కూర్చోండి. ఇంకొకరు